వ్యవసాయ సేద్యంలో రసాయనాల వినియోగానికి స్వస్తి పలికి సహజ సిద్ధ ఎరువులు వినియోగించాలని, ప్రకృతి వ్యవసాయంపై గిరిజనులను దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కురుపాం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాన్ని కలెక్టర్ పర్యటించారు. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ, ఆర్జమ్ము గ్రామాల్లో గిరిజన రైతులు కలెక్టర్కు హారతులు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ గిరిజన రైతులతో కలిసి పొలంలో దిగి వరి ఒడుపులు ఊడ్చారు. గొరడ, ఆర్జమ్ము, కొండబారెడి, వలసబల్లేరు గ్రామాలు పర్యటించిన కలెక్టర్ గిరిజన రైతులతో మాట్లాడారు. రైతులు వ్యవసాయం చేసే విధానాన్ని, యాజమాన్య పద్ధతులు, ఎరువులు వినియోగం గురించి గిరిజన రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులు సహజ సిద్ధ ఎరువులు వినియోగించుకొని ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జట్ ట్రస్ట్ ప్రకృతి వ్యవసాయకులు డిపారి నాయుడు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముఖరాజు తదితరులు పాల్గొన్నారు. సార్ కాలువ ఒక్కటి సార్ మాకు కాలువ సహజంగా కాదు సార్, అగ్రికల్చర్ కాలువ సార్ ఇది. ప్రకృతి వ్యవసాయ గ్రామానికి టోటల్ గా గ్రామంలో ఉండే రైతులందరూ కూడా చేస్తారు. సో అందరికి ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయా? అందరికి లేవు సార్. అయితే అది ఆవులు అంటే గేదెలు కానీ రెండిట్లో ఏదైనా పేడ వచ్చేది, మూత్రం వచ్చేది కాదు. సంపద ఉంది కదా.